తెలుగు సీమ రైతులకు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లా బెలగల్ మండలం పోల్కల్ గ్రామంలో ఉన్నాము. పోల్కల్ గ్రామ వాస్తవ్యులు బెన్యామిన్ రైతు గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి మిరప సాగు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే బెన్యామిన్ గారు. మీరు ఇక్కడ వేసినటువంటి మిరపకాయలు ఏ రకమున? తేజ. 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 ఎంతకాలం దీని పంట సమయం వచ్చేసి? దీని పంట సమయం వచ్చేసి 5 నెలలు. 5 నెలల పంట కాలం. ఈ మిరప సాగు సీడ్ రకం ఏమన్నా తెలుసా? ఈ మిరప తేజ అన్నారు కదా, తేజలో తేజ రకాలు అంటే అంకెల కోడ్ ఉంటుంది కదా, కోడు పెద్దగా తెలియదు, సీడ్ రకం తెలియదు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేసినారు? నేను 2 ఎకరాల్లో సాగు చేసినారు. ఈ అబ్బాయి అయితే 6 ఎకరాలేమో వేసినాడు. 6 ఎకరాలు వేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వేసిన దాని గురించి మాట్లాడుతున్నాను. 2 ఎకరాలు వేసినారు కదా, ఎకరాకి ఎంత ఖర్చు అయింది? ప్యాకెట్లు విత్తనాలకు వేసుకుంది, విత్తనం వేసుకున్నారా లేకపోతే ప్యాకెట్ నార పోసుకున్నారు? నార పోస్తుంది. ఎంత ఖర్చు అయింది నారకి? ఒక ఎకరాకి నార ఖర్చు 18,000. మరి కూలీల ఖర్చు ఎంత అయింది? కూలీల ఖర్చు మామూలుగా బాగా నాటేనికి ఒక 10,000 అయింది. మామూలుగా కలుపులు అవి బాగానే వస్తుంది, అదొక 20-25,000 పైన అవుతుంది. నాటేసిన తర్వాత మామూలుగా తెగుళ్ళు ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతాయి? నాటేసిన తర్వాత 16-20 రోజులు 16-20 రోజులకు స్టార్ట్ అవుతుంది. పూర్తి ఎక్కువ స్థాయిలో ఎప్పుడు ఎదుర్కొంటాం? పూర్తి ఎక్కువ స్థాయిలో అంటే 2 నెలలు దాటిన తర్వాత. 2 నెలలు దాటిన తర్వాత పూతకొచ్చే సమయానికి పూతకొచ్చే సమయానికి పూత పింజ మొట్టమొదటి వచ్చి తెగులు ఏంది? దీనికి ఇది నల్లి. మరి ఏమేమి మందులు తెచ్చుకుంటాం? ఇస్తారు కానీ ఒక ట్రిప్కి వచ్చేసి ఎకరికి 5,000 ఖచ్చితంగా. ఎకరాకి ఒక ట్రిప్ పడుతుంది మందు కొట్టడానికి. మరి సరే, ఇప్పుడు మీరు మందులు కొట్టినారు అంటే ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటారు దాన్ని? అదే 4 రోజులకు ఒకసారి. 4 రోజులకు ఒకసారి ఎకరాకి 5 రోజులు కన్ఫర్మ్ కొట్టలేము. 5 రోజులు కన్ఫర్మ్ కొట్టాలి. ఒక్కసారి 5,000 ఖర్చు అయితే మీకు లాస్ట్ చివరి లోపల వచ్చే లోపల ఎంత ఖర్చు కావాలి? ఎకరకు వచ్చేసి 1,50,000 వస్తుంది. స్పేర్ మందు, భూమందు అన్నిటి వచ్చేసి తేజకి అంత ఖర్చు వస్తుంది. సీజెంటా వాళ్ళు ఏం చెప్పారంటే సీజెంటా మిరపకాయ వాళ్ళు ఒక ఎకరాకి వచ్చేసి 1,00,000 అవుతుందన్నారు. సేమ్ నిలబడదు. ఫస్ట్ దఫ ఒక ఎకరాకు వచ్చేసి ఫర్టిలైజర్ ఎంత చేసినారు? స్టార్ట్ అంటే మొదటిసారి మొదటి నుంచి సంచినారా ఎకరకు వచ్చేసి ఒకసారి సాలు పొడుగుతా వేసి బూచి వేస్తాం. సంచినారా బూచినారా ఏమేమి వేస్తారు? అది ఏనుగలు 20-13 ఏనుగలు వేస్తాము ఒకసారి. మళ్ళీ వేస్తారు కదా, వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి వేస్తారు? మళ్ళీ వారానికి వచ్చేసేస్తాము. మళ్ళీ వారానికే సొంతంగా వేసుకుంటున్నారా లేకపోతే మామూలుగా జనరల్గా ఎన్ని రోజులకి ఉంటుంది కదా, 20 రోజులకా లేకపోతే 15 రోజులకి ఉండదు? వారానికి వేస్తారా? ఇప్పుడు మాకు 10 నెలలకు తడిస్తుంది. తడిచ్చేసి 10 నెలలు కన్ఫర్మ్ వేయాల్సిందే. 14 మళ్ళీ సారి అంతేగా. మళ్ళా మందు ఎన్నిసార్లు వేస్తారు అట్లా మిరపకాయ లోపల? ఇప్పుడు ఎకరకు వచ్చేసి 25-30 వేస్తారు. 25-30 భూసార పరీక్ష చేపిస్తారని చెప్పారా? భూసార పరీక్ష చేయించుకుంటే మీకు వచ్చిన లాభం ఏంటంటే దానివల్ల ఇన్ని సంచులు మందులు వేస్తున్నాం అనేది ఉండదు అనమాట. మనం ఊరికే పెట్టుబడి పెట్టుకుంటే 2 లక్షలు ఆ ఖర్చు అలా తగ్గుతుంది. ఆ విషయం మీకు తెలుసు కానీ భూసార పరీక్ష చేయించుకున్న అనేది మనం సారాల్లో దిక్కుపోతలేము. ఒక రోజు పోతే 1,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మనం 25 ప్యాకెట్లు 35 ప్యాకెట్లు వేస్తున్నారంటే మీరు ఎంత ఖర్చు మీకు ఆ డబ్బులలో సేవ్ అవుతాయి అనమాట. భూసార పరీక్ష చేస్తారు. భూసార పరీక్ష ఇప్పుడు మనకి రైతు భరోసా కేంద్రం ఉంది, ఆయన అడిగితే ఆయన అన్న తీసుకుని పోతాడు, లేదంటే మనం అన్న పోయి ఇచ్చి రావచ్చు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు కదా మనకి, మన ఊర్లో అగ్రికల్చర్ ఆఫీసర్ మనకి ఖర్చు సేవ్. మనం ఒక రోజు ఒక 1,000 రూపాయలు ఖర్చు అయినా మిగతా టైం మనకి మన సంచులు ఎక్కువ వేసుకునే అవకాశం ఉండదు అనమాట. నాకు తెలిసిన ధర చెప్తున్నా మీకు. ఇప్పుడు భూమిది లోపల తీసే వాళ్ళ బయట తీసే వాళ్ళ